తూర్పు గోదావరి జిల్లాలోని గోదావరి నదిపై నిర్మించిన గామన్ బ్రిడ్జ్ భద్రతపై విజిల్ బ్లోయర్ ఆర్టీఐ యాక్టివిస్ట్ బీవీఆర్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. గామన్ బ్రిడ్జ్ కు అసలు లైఫ్ లేదన్నారు. ఈ బ్రిడ్జి మరికొద్ది కాలంలోనే కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నిర్మాణంలో నాణ్యతా లోపాలున్నట్లు కాగ్ రిపోర్టులు కూడా స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ఏపీఆర్డీఏ ఆధ్వర్యంలో గామన్ ఇండియా సంస్థ ఈ ప్రాజెక్టులో 204 కోట్ల భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. గతంలో ఈ బ్రిడ్జి 52వ నెంబర్ పిల్లర్ కుంగిపోవడం, నిరంతరం మరమ్మతులు రావడం దీని బలహీనతకు నిదర్శనమని తెలిపారు. నిత్యం భారీ వాహనాలు తిరిగే ఈ బ్రిడ్జ్ ప్రమాదంలో పడకముందే ప్రభుత్వం స్పందించి దర్యాప్తు జరపాలని కోరారు. ఇక గోదావరి నదిపై మరో బ్రిడ్జ్ ని అత్యవసరంగా నిర్మించాలని కోరుతున్న బీవీఆర్ చౌదరితో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి కొవ్వూరు మధ్య ఉన్నటువంటి గోదావరి నదిపై గామన్ బ్రిడ్జ్ ప్రమాదంలో ఉందా? దీని నిర్మాణంలో లోపాలు ఉన్నాయా? దీని వెనకాల పెద్ద అవినీతి దాగుందా? అసలు ఏం జరగబోతోంది ఈ గామన్ బ్రిడ్జ్ మీద అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విజిల్ బ్లోయర్ ఆర్టీఐ యాక్టివిస్ట్ బీవీఆర్ చౌదరి ఉన్నారు. దీని మీద పోరాటం చేస్తున్నారు. దీని వెనకాల చాలా అవినీతి దాగుంది. అదేవిధంగా ఈ గామన్ బ్రిడ్జ్కి భవిష్యత్తు లేదని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. ఇదే క్రమంలో ఆయన పరిశీలనలో ఏం తెలిసిందనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆయన పోరాటం చేస్తున్నారు, ఈ గామన్ బ్రిడ్జ్ భవిష్యత్తు ప్రమాదంలో పడిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన మనతో ఉన్నారు. సార్, మీరు పోరాటం చేస్తున్నారు ఈ గామన్ బ్రిడ్జ్ మీద, ఎందుకు పోరాటం చేస్తున్నారు? మీరు విశ్లేషణలో కనిపెట్టినటువంటి అంశాలు ఏంటి? గోదావరి నదిపై కట్టిన ఈ వంతెన యొక్క నిర్మాణం గురించి, లోపాల గురించి మాట్లాడుకుందాం. బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి కట్టిన రైల్వే బ్రిడ్జి 100 సంవత్సరాల మన్నికి మన్నింది. ఆ బ్రిడ్జి ఈ రోజుకి కూడా బలంగానే ఉన్నది. అలాగే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఉందండి, అది కూడా 52 సంవత్సరాలైంది ఇవాళకి ప్రారంభమయ్యి. అది కూడా చెక్కు చెదరకుండా ఇవాళకి ప్రజలకు రవాణాకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా పనిచేస్తున్నది. అలాగే 3వ వంతెన రైలు వంతెన ఉందండి, ఆ వంతెన కూడా 30 సంవత్సరాలు అయింది. దగ్గరగా ఆ వంతెన కూడా బాగానే పనిచేస్తుంది. కానీ 4వ వంతెన గామన్ ఇండియా వాళ్ళు కట్టిన ఈ వంతెన పూర్తిగా పూర్ క్వాలిటీ వర్క్స్తో చేశారండి. ఎలాగంటే డిపిఆర్లో చూపించిన వెల్ ఫౌండేషన్ బదులు పైల్స్ ఫౌండేషన్ వేసి దీని నిర్మాణాన్ని ప్రశ్నార్థకంగా చేశారు. దీని భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం. ఎంతకాలం ఉంటుందో ఈ బ్రిడ్జి తెలీదు. అటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ మధ్యనే కూడా ఈ బ్రిడ్జికి దాదాపు 40-50 రోజులు ఈ బ్రిడ్జిని రిపేర్ కూడా చేశారు. అసలు 11 సంవత్సరాల టైంలో ఇంత రిపేర్ ఎందుకు చేయవలసి వచ్చిందో అన్నది ప్రశ్నార్థకమే. 808 కోట్లతోటి ఈ బ్రిడ్జిని నిర్మాణం చేశారు. అందులో 204 కోట్ల అవినీతి జరిగిందండి. ఆ అవినీతిని అయిన దుర్వినియోగమైన ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేయమంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారు ఈ రోజుకి రికవరీ చేయని సరిగదా ఫైల్ని కింద నుంచి పై అటు ఇటు తిప్పుతున్నారు తప్ప బాధ్యతాయుతంగా దీని మీద ఒక చర్య తీసుకోలేదు. ఇది ప్రజాధనం దుర్వినియోగమే పూర్తిగా. అండ్ అధికారుల నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యాన్ని ప్రజలు భరించాల్సి వస్తుంది. మేము చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వానికి 2021లో మేము ప్రధాన కార్యదర్శి వరకు అన్ని ఆధారాలతో సమర్పించాం, నివేదిక సమర్పించాం. కానీ ఈ రోజుకి 5 సంవత్సరాలు దాటింది. ఈ రోజుకి కూడా ఈ 204 కోట్ల ప్రజాధనం రికవరీ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు. మీరు ఎలా చెప్తున్నారు 203 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి? మీరు ఎట్లా చెప్తున్నారు? అసలు మీ విశ్లేషణలో ఎందుకు అంత ఫ్రాడ్ జరిగింది అనుకుంటున్నారు? మేము ఆర్టీఐ యాక్ట్ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, ఏపీఆర్డీసీ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదికల ప్రకారం మేము డేటా సేకరించి ఆ డేటాను విశ్లేషించి తర్వాత నిర్ధారించుకున్న తర్వాతే మేము ఈ మాట మాట్లాడుతున్నామండి. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఈ ఆధారాలన్నీ చీఫ్ సెక్రటరీ గారికి పంపించడం జరిగింది. వారికి కూడా ఈ విషయం తెలుసని నేను అనుకుంటున్నాను. ఈరోజు కూడా వారు వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. అలాగే కాగ్ రిపోర్ట్ కూడా దీని మీద ఉన్నది. కాగ్ నివేదిక చూసినా దొరుకుతుంది. కనుక కాగ్ రిపోర్ట్ను గౌరవించి, ప్రజా తీర్పును గౌరవించి ఈ ప్రభుత్వం వెంటనే ఈ 204 కోట్లు రికవరీ చేసి ఖజానాకు జమ చేయవలసిందిగా కోరుతున్నాం. గామన్ సంస్థకి మీరు ఏమైనా లెటర్ రాశారా? వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? గామన్కి మాకు సంబంధం లేదండి. గామన్కి మాకు దీని మీద మాకు ఎందుకంటే ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బు కాబట్టి ప్రభుత్వమే దీనికి ఆన్సరబుల్. గామన్కి మాకు సంబంధం, ఎవరు కాంట్రాక్టర్ ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు. గామన్కి మాకు దీనికి సంబంధం లేదు. ప్రభుత్వమే దీనికి ఇప్పుడు లైబిలిటీ.
అంటే ఇక్కడ టోల్ ప్లాజా కూడా ఒక బ్యాంక్ నిర్వహిస్తుంది. సాధారణంగా ఎవరైతే రోడ్డు నిర్మాణం చేపడతారో వాళ్ళకి మాత్రమే ఈ టోల్ వసూలు చేసేటువంటి అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తాయి. కానీ ఇక్కడ బ్యాంకు టోల్ ప్లాజా వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీని మీద అంటే గ్యామన్ ఇండియా కాంట్రాక్టర్ గారు 500 కోట్ల పైన లోన్ తీసుకుని ఆ లోన్ చెల్లించకపోవడం వల్ల బ్యాంకు ఇక్కడ టోల్ ప్లాజాని నిర్వహించడం జరుగుతుంది. కానీ బ్యాంకు వాళ్ళ ఆస్తులను రికవరీ చేసుకుని వాళ్ళ డబ్బాలు రాబట్టుకోవాలి. కానీ ఇక్కడ టోల్ వసూలు చేయడం అన్నది ఇది అసంబద్ధమైన చర్య. దీన్ని వెంటనే క్లోజ్ చేయవలసిందిగా నేను చీఫ్ సెక్రటరీ గారిని కోరుతున్నాను. అంటే ఈ బ్రిడ్జ్ ప్రమాదంలో ఉందని చెప్పి కూడా అంటున్నారు. ఎక్కువ కాలం మన్నిక లేదంటున్నారు. ఒకవేళ మన్నిక లేకపోతే ఎలాంటి ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఆల్రెడీ కొన్ని పిల్లర్లు కుంగిపోయిన వార్తల్లో చూసామండి. నేను ప్రత్యక్షంగా వార్తల్లో చూసాం. ఈ బ్రిడ్జి ఎప్పటికైనా ప్రమాదమే. ఆల్రెడీ మనం కొన్ని చూస్తున్నాం కాబట్టి దీని మీద ట్రాఫిక్ని కొంచెం తగ్గించి ఇప్పటి నుంచే సరి అనేది చేస్తే కొద్ది ప్రమాదాలు జరగకుండా ఉంటాయని మా అభిప్రాయం. ఈ గోదావరి నది మీద ఇంకొక రోడ్డు అనేది అవసరం అంటారు, బ్రిడ్జ్ అనేది? ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే వెంటనే ఇంకో బ్రిడ్జి అవసరమేనండి. ఎందుకంటే అది నిర్మాణం చేయాలంటే మళ్ళీ 3-4 సంవత్సరాలు పడుతుందండి. కనుక వెంటనే ఇంకో బ్రిడ్జి ప్రారంభించవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. అంటే గామన్ సంస్థ నుంచి 203 కోట్లు రికవరీ కావాల్సింది అంటారు. రికవరీ ఖచ్చితంగా కావాలండి. ఖచ్చితంగా కావాలి. అలాగే ఆర్టీఐ యాక్ట్ని పునాదులు బలంగా చేయమని కోరుతున్నాను. యాక్ట్ని స్ట్రెంగ్తన్ చేయమని కోరుతున్నాను. అలాగే విజిల్ బ్లోయర్స్ని మాకు రక్షణ కల్పించి మీరు ఇంకా ఇటువంటి దుర్వినియోగాన్ని ప్రభుత్వ నిధులు సేకరించి ఖజానాకి జమ చేసే బాధ్యత మాపై ఉంది కనుక మాకు రక్షణ కల్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఓవరాల్గా చూస్తున్నాం కదా, ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నటువంటి గ్రామన్ బ్రిడ్జ్ ఉందో ఈ గ్రామన్ బ్రిడ్జ్ మీద ప్రస్తుతం బీవీఆర్ చౌదరి విజిల్ బ్లోయర్ ఆర్టీఐ యాక్టివిస్ట్ పోరాటం చేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ గోదావరి నది మీద రవాణాకు ఇబ్బంది లేకుండా బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని ఆలోచన చేశారు. దానికి అనుగుణంగానే 800 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేసిన తర్వాత గామన్ సంస్థ ఇక్కడ ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది. బ్రిడ్జ్ నిర్మాణం చేసిన తర్వాత 2015లో ఇది అందుబాటులోకి రావడం జరిగింది. 2015 నుంచి కూడా ఈ బ్రిడ్జ్ మీద రవాణా రంగానికి సంబంధించి వాహనాలు అనేవి భారీ స్థాయిలో వెళ్తున్నాయి. టన్నుల కొద్ది బరువు ఉన్నటువంటి వాహనాలు వెళ్తున్నాయి. మనం చూస్తున్నాం కదా, ఇటు చెన్నై నుంచి అటు కలకత్తా వరకు ఉన్నటువంటి ఈ మధ్య ఏదైతే బ్రిడ్జ్ ఉందో ప్రస్తుతం దీని మీదే ఎక్కువగా రవాణా అనేది కొనసాగుతుంది. ఇలాంటి సందర్భంలో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ బేరింగ్ సమస్యలు వస్తున్నాయి. నిత్యం కూడా ట్రాఫిక్లు ఎక్కట్లు ఒక పక్క సమస్య వస్తే ఒకే వన్ సైడ్ మళ్ళీ అన్ని వాహనాలు పంపిస్తుండడంతో ఈ బ్రిడ్జ్ ఎప్పటికప్పుడు కూడా కొంత ఇబ్బందికరంగా మారింది రవాణాకు కూడా. మనం చూస్తున్నాం కదా, అటువైపు ఏవైతే దాదాపు 3 బ్రిడ్జిలు ఉన్నాయో ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. అవి దాదాపు 50 ఏళ్లకు పైగానే సర్వీస్ అందిస్తూ వస్తున్నాయి. కానీ ఇది అందుబాటులోకి వచ్చి 2015 నుంచి, అంటే దాదాపు ఇది 11వ సంవత్సరం. అప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం అనేక సమస్యలు ఈ 11 ఏళ్లలోనే మనం చూస్తున్నాం. సాధారణంగా ఇప్పుడు వచ్చే బ్రిడ్జ్లన్నీ కూడా 100 ఏళ్ల పాటు నిర్మాణం ఉండాలి మన్నిక అని చెప్పి ప్రభుత్వాలు అనుకుంటూ నిర్మాణం చేస్తున్నాయి. కానీ కాంట్రాక్టర్ల దోపిడీ వల్ల అది ఎక్కువగా కాలం మన్నిక ఉండట్లేదు. దానివల్ల సమస్య వస్తుందని చెప్పి ప్రస్తుతం మనం చెప్తున్నాం కదా. ఏదైతే గామన్ సంస్థ నిర్మాణం చేసినటువంటి ఈ బ్రిడ్జ్లో కొన్ని లోపాలు ఉన్నాయి. దానివల్ల దీనికి భవిష్యత్తు లేదు. ఈ గోదావరి నది మీద ఖచ్చితంగా రవాణాకు అనుకూలంగా మరొక బ్రిడ్జ్ కావాలంటున్నారు. అక్కడ ఏవైతే నిర్మాణంలో 204 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందో ఆ సంస్థ నుంచి రికవరీ చేసి ప్రజా సొమ్మును వృధా కాకుండా తిరిగి ప్రభుత్వం అది మళ్ళీ ఇలాంటి బ్రిడ్జ్లు ఏవైతే గట్టిగా స్ట్రాంగ్గా వాహనాలకు ఇబ్బంది లేకుండా రవాణాకు ఇబ్బంది లేకుండా చేయాలని బీవీఆర్ చౌదరి పోరాటం చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం కానీ దీని మీద స్పందించకపోతే ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు నుంచి తగిన న్యాయం జరిగే విధంగా పోరాటాన్ని కొనసాగిస్తానంటున్నారు. చూద్దాం ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుందో. బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి దర్యాప్తు చేస్తారా లేదంటే హైకోర్టు నుంచి ఏదైనా గైడ్ లైన్ అంటే తీసుకువచ్చి దీని మీద ఏ యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది మనం ఫర్దర్గా చూడాల్సి ఉంది. కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి గామన్ బ్రిడ్జ్ నుంచి.